వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఎవరైతే ఛాన్స్ ప్రాపర్టీ చూస్తున్నారో వారి కోసమే ఈ ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఓనర్ ప్రాపర్టీస్ కోసం తక్కువ ధరలో అందమైన ఇల్లు కోసం వెంటనే మా ఛానల్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది ఎక్కడుంది ఏంటి అన్నీ కూడా మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఓనర్ నెంబర్ కూడా ఇస్తాను, డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇది ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రాపర్టీకి సంబంధించి ఈ ప్రాపర్టీ ఎక్కడుంది ఏంటి అనేది చూపిస్తాను. ఇదంతా మనం చూసేది ఎల్బీ నగర్ కి దగ్గరలో బడంగ్పేట్ మున్సిపాలిటీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 150 రోడ్, ఇది 150 ఫీట్ రోడ్. ఇది మంచి కాలనీలో, అసలు ఫుల్ డెవలప్ అవుతున్న కాలనీలో మనకి అందమైన హౌసెస్ అయితే తీసుకురావడం జరిగింది. అన్ని కూడా ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది బడంగ్పేట్ మున్సిపాలిటీ చూడండి. అన్ని G+2 పెంట్ హౌస్, హోటల్స్, కమర్షియల్ హాస్టల్స్, ఇంజనీరింగ్ కాలేజెస్, స్కూల్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మంచి ప్రైమ్ లొకాలిటీలో చాలా తక్కువ ధరలో అందమైన హౌసెస్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది మనం చూసేది 150 ఫీట్ రోడ్ ఫ్రెండ్స్. ఈ రోడ్కి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసేది డ్రోన్ వ్యూ చూపిస్తున్నాను మీకైతే, పర్ఫెక్ట్ డ్రోన్ వ్యూ. బడంగ్పేట్ మున్సిపాలిటీ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది. మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి దగ్గరలోనే మనకి అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఎలా ఉంది ఏంటనే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ బ్రాండెడ్ 3 న్యూ హౌసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌసెస్ ఫ్రెండ్స్. మనకి వచ్చేసి 125 స్క్వేర్ యార్డ్స్, 135 స్క్వేర్ యార్డ్స్, 140 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి చాలా నీట్ గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ యూజ్ చేసి బిల్డర్ చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్లాన్ కూడా ఎక్సలెంట్ ప్లాన్ ఉంది ఫ్రెండ్స్. లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. ఇంటి ముందు అయితే మనకి 25 ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. 150 ఫీట్ రోడ్ కి ఎగ్జాక్ట్ గా మనకి 500 మీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది. కొద్దిగా ముందు 2 హౌసెస్ ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇది ఇంటి ముందు 25 ఫీట్ల రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది G+1 గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. మనకి బోరు, సంపు అన్ని ఇవ్వడం జరిగింది. అండ్ కార్ పార్కింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి 2 కార్స్ అయితే ఈజీగా మనం పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ బోరు చూడండి, బోరు, సంపు అన్నీ ఉన్నాయి మనకి. 2 కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. చిన్నవి అయితే, పెద్దవి అయితే ఒకటి విశాలంగా ఒకటి పార్క్ చేసుకుని అండ్ 2 వీలర్స్ అయితే పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. చూడండి ఇది ఇండియన్ టేక్ డోర్స్ యూజ్ చేశారు ఫ్రెండ్స్. మొత్తం మంచి ప్రశాంతమైన వాతావరణంలో మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే తీసుకురావడం జరిగింది. ఈ డోర్స్ చూడండి, నార్త్ ఈస్ట్ 2 వైపులో కూడా మనకి డోర్స్ అన్నవి ఇవ్వడం జరిగింది. పర్ఫెక్ట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గ్రౌండ్ చూస్తున్నాం. కింద వచ్చేసి మనకి విశాలమైన 2 BHK అయితే ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ లైట్స్, మంచి మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సెల్ఫ్స్ గిట్ల మొత్తం ఇవ్వడం జరిగింది. మనకి బోరు, సంపు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనకి ఇది కిచెన్ లో మనకి సెల్ఫ్స్ గిట్ల మొత్తం ఇవ్వడం జరిగింది. బిల్డర్ వచ్చేసి మంచి ప్లానింగ్ తో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలా నీట్ గా చాలా అద్భుతమైన కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి మనకి కింద 2 BHK, పైన కూడా విశాలమైన 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకి అంటే సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది, విండోస్ కుట్లా ఇవ్వడం జరిగింది. పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అటాచ్డ్ వాష్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్ ఇండియన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కింద గ్రౌండ్ లో ఇది మనం చూసేది. ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది చూడండి. ఇప్పుడు మీకు అలాగే సెకండ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్, కిచెన్ అండ్ సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. సెకండ్ బెడ్రూమ్ లో కూడా సేమ్ ఇలాగే ఇవ్వడం జరిగింది. సెల్ఫ్స్ ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది. లో రూఫ్ ఉంది, ఫాల్ సీలింగ్ లైట్స్, మంచి మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి నార్త్ ఈస్ట్ 2 వైపులో కూడా మనకి డోర్స్ అన్నది ఇవ్వడం జరిగింది. ఇది కార్ పార్కింగ్ స్పేస్. ఇది మొత్తం కూడా మనకి స్పేస్. ఇప్పుడు ఇవి స్టేర్ కేస్ ఫ్రెండ్స్. పైకి వెళ్ళడానికి ఇక్కడ మనకి వాష్ ఏరియా కూడా వస్తుంది ఈ లొకాలిటీలో. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. మంచి గ్రానైట్స్ యూజ్ చేసి అయితే స్టెప్స్ అయితే వేయడం జరిగింది. దగ్గర ఉన్నాయి స్టెప్స్. ఈజీగా మనం పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. స్టీల్ రాడ్స్ అయితే చేయడం జరిగింది చూడండి. జిందాల్ స్టీల్ రాడ్స్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి విండోస్ ఉంది. పర్ఫెక్ట్ వెంటిలేషన్ కోసం అయితే గ్లాస్ అయితే యూజ్ చేయడం జరిగింది.
ఇప్పుడు మనం టాప్లోకి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి ఈస్ట్ ఫేస్ బిల్డింగ్ ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఫేస్ డోర్స్ ఉన్నాయి చూడండి. మొత్తం కూడా పర్ఫెక్ట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది బాల్కనీ ఎంట్రన్స్ అన్నమాట. మనకి నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా మనకి వెంటిలేషన్ అన్నది వదలడం జరిగింది ఇంటికి సంబంధించి. డోర్స్ అయితే ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. ఇది ఇండియన్ టేక్వుడ్ డోర్స్ అయితే యూజ్ చేసి ఇది కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇది డోర్స్ అయితే డోర్స్ ఇండియన్ టేక్వుడ్ డోర్ ఫ్రెండ్స్. ఇది మంచి డిజైనింగ్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు వచ్చేసి మనం పైకి వచ్చాము ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఫాల్ సీలింగ్ లైట్స్తో విశాలమైన రూమ్స్ అయితే 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చూడండి. ఇవి మంచి కాస్ట్లీ మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా మనకి డోర్స్ అన్నది ఇవ్వడం జరిగింది. విశాలమైన రూమ్స్ ఫ్రెండ్స్. ఇది చాలా విశాలంగా ఉంటుంది. ఇది 125 స్క్వేర్ యార్డ్స్, 135 స్క్వేర్ యార్డ్స్, 140 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇది దీని సైజ్ వచ్చి మనకి ప్లాట్ సైజ్ వచ్చి 25x45 సైజు 125 స్క్వేర్ యార్డ్స్ ఫ్రెండ్స్. ఇది అలాగే 135 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకి 27x45 సైజ్ ఫ్రెండ్స్. ఇది అలాగే 140 స్క్వేర్ యార్డ్స్ది 28x45 సైజ్ ఫ్రెండ్స్. ఇది దీని ప్రైస్ కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇది 125 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 1,05,00,000 ఫ్రెండ్స్. ఇది 125 గజాల ఇల్లు వచ్చేసి మనకి 1,05,00,000. అలాగే 135 గజాల ఇల్లు వచ్చేసి మనకి 1,12,00,000, 1,12,00,000. అలాగే 140 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్, G+1 గల ఇండిపెండెంట్ హౌస్ దాని ప్రైస్ వచ్చి మనకి 115 ఫ్రెండ్స్. ఇది 1,15,00,000 ఫ్రెండ్స్. ఇది అన్నీ కూడా నెగిషియబుల్ ప్రైజే. మనకు బ్యాంక్ లోన్ 80% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను స్క్రీన్ పైన, లాస్ట్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఇది ఓనర్ నెంబర్ అనేది లాస్ట్లో ఇస్తాను. మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత సైట్ విజిట్ చేయాలనుకున్నప్పుడు మీరు డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయండి. మీకు లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా, మీకు ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇందులో చెప్పనివి ఏమైనా ఉంటే కూడా అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తారు, మీకు వాట్సాప్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి. మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ లైట్స్, విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. పర్ఫెక్ట్ వెంటిలేషన్తో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హౌస్ వచ్చేసి మనకి ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ నుంచి జస్ట్ మనకి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో, బడంగ్పేట్ మున్సిపాలిటీకి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది. దీనికి దగ్గరలోనే మనకి స్కూల్స్, కాలేజెస్, కిరాణా షాప్స్ అండ్ సూపర్ మార్కెట్లు అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న టైంలో చాలా తక్కువ ధర కోట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఉన్న టైంలో ది బెస్ట్ అని చెప్పొచ్చు. కొనుక్కున్న వారు అయితే అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే చాలా తక్కువ ధర కోట్ చేస్తున్నారు. బ్యాంక్ లోన్ అయితే మనకి 80% వచ్చే అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన ఓనర్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం, కాల్ చేయండి. చూసారు కదా, ఇక్కడ పైన వచ్చేసి విశాలమైన 2 BHK ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం మీకు చూపించాను. ఈ చుట్టుపక్కల లొకాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మనం టాప్లోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం స్టేర్ కేస్ నుంచి పైకి వెళ్తున్నాం. టోటల్గా పైకి వచ్చాము. ఇక్కడ కూడా ఒక డోర్ ఉంది చూడండి. ఇక్కడ డోర్ ఓపెన్ అయిన తర్వాత పైన కూడా పిల్లర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ప్రజెంట్ ఉన్న టైంలో మనకి G+1కి పర్మిషన్ ఉంది. ఇంకొక ఫ్లోర్ పెంట్ హౌస్ వేసుకోవడానికి అవకాశం ఉంది. పైన కూడా పిల్లర్స్ అయితే ఉన్నాయి చూడండి. 3 హౌసెస్కి ఇలాగే సేమ్ పిల్లర్స్ ఉన్నాయి. ఒకే బిల్డర్ ఫ్రెండ్స్. ఇది ఒకే బిల్డరు. దీనికి దగ్గరలోనే మనకి అన్ని హౌసెస్ ఉన్నాయి. మీకు చూపిస్తాను టాప్ నుంచి ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. మంచి లొకాలిటీలో ఉంది ఫ్రెండ్స్. ఇది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంది. ఇప్పుడున్న టైంలో ది బెస్ట్ ప్రైస్ కోట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన ఓనర్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం, కాల్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది, హౌసెస్ అయితే ఉన్నాయి, కాలేజ్ ఇట్లా అవుపిస్తాయి. మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్కి వాకబుల్ అనమాట. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ లోపే ఉంటుంది. మంచి లొకాలిటీలో ఈ హౌస్ అయితే లొకేటెడ్ అయ్యింది. ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన ఓనర్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. ప్రాపర్టీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.